కుస్మలో మనకి అంటే ఇది గింజ కట్టుతుంది కాబట్టి మనకి ఎక్కువగా అంటే కుస్మ లార్జర్ ఏరియా పెద్ద కమతాల్లో కనుక వేసినట్లయితే మనకి ఈ వర్టిబ్రేట్ పెస్ట్ అనేవి అంతగా ఆశించవు. కానీ ఒకవేళ కుస్మని ప్యాచెస్ అంటే ఎక్కువ ఏరియాలో కాకుండా తక్కువ ప్లేసెస్లో తక్కువ విస్తీర్ణంలో వేస్తే మాత్రం మనకి ముఖ్యంగా ఈ రామచిలుకలు అన్నవి ఎక్కువ ఆశిస్తాయి అన్నమాట. ఇది గింజ తినడానికి వస్తాయి రామచిలుకలు. జస్ట్ మనం ఎట్లయితే సన్ఫ్లవర్లో మనకి గింజలు తింటాయో పక్షులు, సేమ్ ఇందులో కూడా రామచిలుకలు ఆ గింజను తినడానికి వస్తాయి. సో ఈ రామచిలుకలు పెద్ద ప్యాచెస్లో ఉంటే మనకు పెద్దగా నష్టం ఉండదు. కానీ చిన్న చిన్న ప్యాచెస్లో మనకి కుసుమ కనుక కల్టివేషన్ సాగు చేసుకుంటే ఈ రామచిలుకలు ఎప్పుడు వస్తాయి అంటే గింజ కట్టడం మొదలయ్యి పక్వానికి వచ్చే ఆ 30 to 35 డేస్ ఏదైతే మనకి పడుతుందో ఆ టైంలో రామచిలుకలు మనకి క్రాప్ని ఆశిస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ రామచిలుకల్ని మనం ఎగరగొట్టాలి. సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, మళ్ళీ ఈవినింగ్ ఒక గంట అంటే మనకి తెలిసిపోతుంది ఈవినింగ్ టైంలో ఏ టైంలో పక్షులు వస్తాయి, మార్నింగ్ టైంలో ఏ టైంలో మనకి పక్షులు ఆకాశంలో ఎగురుతాయి అన్నది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఆ 30 రోజులు ఎన్ని రోజులైతే అన్ని రోజులు మనకి గింజ కడుతుంది అన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ మార్నింగ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ రామచిలుకల్ని కానీ ఏ పక్షులైనా కానీ మనం శబ్దాలతో కానీ మనం దూరం చేస్తే వీటి వల్ల మనకి ఎటువంటి బెడద ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి వేరే ఇప్పుడు క్రాప్స్లో అడవి పందులు కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కుసుమలో ఏంటంటే ముళ్ళు లేని రకాలు వస్తే అడవి పందుల ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ముళ్ళున్న రకాలు వేసుకుంటే మనకి ఇట్లాంటి అడవి పందులు కానీ వేరే ఎటువంటివి రాకుండా ఉంటాయి. సో ఒకవేళ వచ్చినా కూడా మనము వాటికి ప్రొటెక్ట్ చేయడానికి కంచె వేసుకొని మనం ఈవినింగ్ టైమ్స్ ఒక మనిషిని అట్లా కాపలా పెట్టుకుంటే మనకి వీటి బెడద నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు మొక్కని.